నమస్తే. నమ్మక ద్రోహం అది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సో మెనీ కైండ్ ఆఫ్ బిజినెసెస్. మనం ఏం చేస్తాం, చాలా మంది ఉద్యోగస్తులు జాబ్స్కి వెళ్తూ ఉంటారు. చాలా మంది సెల్ఫ్ సస్టైనర్స్ అందరూ కూడా వాళ్ళందరూ ఒక బిజినెస్ ఒకదాన్ని నమ్ముకొని బిజినెస్ పెట్టుకుంటూ ఉంటారు. సహజంగా ఈ మోసం అనేది ఎక్కడ జరుగుతూ ఉంటుందంటే, ఆఫీస్లో ఉంటారు, వాళ్ళ పర్సనల్ మా పిఏలు ఉంటారు కదా వాళ్ళు, ఇంకొక సంస్థల్లో అకౌంటెంట్లు, ఇంకొక సంస్థల్లో ఇన్ఛార్జ్లు, ఇంకొక సంస్థల్లో సూపర్వైజర్లు, ఇలా వ్యాపారానికి సంబంధించి ఎటువంటి రహస్యమైన పట్టైన వీళ్ళ దగ్గరే ఉంటుంది. ఎవరి దగ్గర? ఎవరైతే మేనేజ్మెంట్ ఉంటుందో మేనేజ్మెంట్ అంతా కూడా సూపర్వైజర్స్, ఇన్ఛార్జెస్ అండ్ పర్సనల్ సెక్రటరీస్, ఇలా వీళ్ళ దగ్గర మన రహస్యాలన్నీ దాగి ఉంటాయి. ఈ బిజినెస్ ఒక్కొక్క బిజినెస్కు ఒక్కొక్క కైండ్ ఆఫ్ మోసాలు జరుగుతూ ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా ఒక చిన్న మనము మన స్కూల్ సంస్థల గురించి మాట్లాడుకుందాం ఈరోజు టాపిక్. ఇప్పుడు స్కూల్ ఉంటుంది. స్కూల్ అనేది ఇప్పుడు ఎందుకంటే నేను స్కూల్ గురించి ఎందుకు చెప్తున్నా అంటే, ఇది అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యే ఇయర్ అనమాట. ఇప్పుడే ఈ సమస్య మొదలవుతూ ఉంటుంది. ఎలా మొదలవుతూ ఉంటుంది అంటే, స్కూళ్ళల్లో ఇన్ఛార్జీలు కానీ, అకౌంటెంట్లు కానీ, ఏదో టీచర్స్ కానీ, వీళ్ళు ఏం చేస్తుంటారంటే పక్క స్కూల్ వాళ్ళు చూపించే ఆశలకు లోనైపోతూ ఉంటారు. ఎలాగా? ఇన్ఛార్జీలు అయితే ఏం చేస్తుంటారు, మన దగ్గర ఉన్న డేటానంతా తీసుకెళ్ళి పక్క స్కూళ్ళకి ఇచ్చేస్తుంటారు. టీచర్స్ అయితే ఏం చేస్తుంటారు, మంచి శాలరీ హైక్ వచ్చింది అనుకోండి, అక్కడికి వెళ్ళిపోతారు. వాళ్ళు పాపం ఇన్నోసెంట్ గానే వెళ్ళిపోతారు. కానీ అక్కడ మేనేజ్మెంట్ ఊరుకుంటుందా? వాళ్ళు ఏం చేస్తారు, మన డేటాను ఖచ్చితంగా అడుగుతారు. టీచర్ దగ్గర డెఫినెట్ గా స్టూడెంట్ డేటా ఉంటుంది. ఇలా వీటి వలన చాలా మంది ఏం చేస్తారంటే, అందరికి అసలు యాక్చువల్గా ఇప్పుడు విద్యా సంస్థల్లో ఒక చిన్న మార్పు రావాలండి. ఏంటంటే, టీచర్లని ఇళ్ళకి పంపించి క్యాన్వాసింగ్ చేయిస్తుంటారు. అది ఎంతవరకు సబబు, సమంజసము చెప్పండి? టీచర్లు అనేవాళ్ళు ఎవరండి? వాళ్ళు గుడిలో దేవతలు లాంటి వాళ్ళు. ఆల్మోస్ట్ వాళ్ళు దేవతకి భక్తుడికి మధ్య అనుసంధాన కర్తలు వీళ్ళు. సరస్వతీదేవి విద్యని విద్యార్థికి ఆమె ద్వారా మీడియేటర్గా ఉండి ఆమె యొక్క విద్యని స్టూడెంట్కి చెప్తారు. అలాంటి టీచర్లని ఇంటింటికి పంపించి అడుగునేలాగా పంపించడం తప్పు కదండి. చాలా రేపు పొద్దున స్కూల్లో పిల్లలు ఏం నేర్చుకుంటారు? టీచర్ మా ఇంటికి వచ్చింది అని అంటారు. అలా కాదు, టీచర్ ఇంటికి వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలి? ఆ టీచరు ఆ పిల్లోడి చదువు గురించి భరోసా ఇవ్వడానికి ఇంటికి వెళ్ళాలి. అంతేకాని టీచరు వేరే విధంగా వెళ్ళాలి. ఇది ఒకటే కారణం కాదండి. ఇలాగే దీన్ని ఒక వ్యాపార ధోరణిలో తీసుకెళ్తున్నారు కాబట్టి ఇలాగా. కానీ మేనేజ్మెంట్ అనేది టీచర్కి విలువను కల్పించాలి, పిల్లలకి మోరల్ వాల్యూస్ నేర్పించాలి. ఇంకొకటి, ఇక్కడ ఇంకొక సమస్య స్టార్ట్ అయిందండి. స్కూళ్ళలో ఏం చేస్తున్నారు, పేరెంట్స్కి చెప్తున్నారు, మీరు ఒక 5 మందిని చేర్పిస్తే మీకు ఫీజు మాఫీ చేసేస్తాం. ఇంకా ఈ పేరెంట్స్ వెంట పడతారండి, పక్కింటోళ్ళని, వెనకింటోళ్ళని, ముందింటోళ్ళని. మా స్కూల్లో చేరు, మా స్కూల్ చాలా బాగుంటుంది, ఆ స్కూల్ ఏం బాగుంది, దాంట్లో ఏం బుర్ర తినేస్తారండి. అలాగే ఎదుటి మనిషి వచ్చి అలా అడుగుతున్నాడంటే మనం ఏం చేయాలి? వీళ్ళకి ఎందుకు మన మీద ఇంత స్పెషల్ ఇంట్రెస్ట్? నా పిల్లోడు స్కూల్కి వెళ్తున్నాడు కదా, చదువుకుంటున్నాడు కదా, మరి వీళ్ళకెందుకు ఆ ఇంట్రెస్ట్ అని మీరు ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా పేరెంట్స్ ఆలోచించాలి. వాళ్ళ ప్రయోజనం లేనిది మనకు ఎవ్వరు నీతులు చెప్పరు, సలహాలు ఇవ్వరు. వాళ్ళ ప్రయోజనాలకి మనము లొంగిపోకూడదు. ఇది ఇలా చేయటం వల్ల ఏ పాపం ఎరుగని మేనేజ్మెంట్ చాలా ఇబ్బందులకి గురవుతుంది. కొంతమంది వాళ్ళ అదే జీవనోపాధిగా ఉంటుంది. అది లేకపోతే వాళ్ళకు సస్టైన్ అయ్యే, సర్వైవ్ అయ్యే సిచ్యువేషన్ లేని వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళు ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటుంటారు, ఎంతమంది బాధపడుతుంటారు. వాళ్ళలో వర్త్ ఉండి కూడా
ఇలాంటి మోసాలకు గురి అయ్యి వాళ్ళకు అధపాతాలకి తొక్కబడుతూ ఉంటాం అన్నమాట. మంచి సంస్థలని ఎదగనిద్దాం, చేతనైతే మన చేయూతనిద్దాం. థ్యాంక్ యూ.